హాయ్ అండి. గ్యాస్ స్టవ్ పై టాబ్లెట్ సీట్ పెట్టండి. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. గ్యాస్ కూడా ఎక్కువ రోజులు ఆదా అవుతుంది. జన్మలో రిపేర్ అనేది రాదు. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈరోజు పెళ్లిరోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లిరోజు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన నెయిల్ పాలిష్ని మనం వేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా వేసుకున్న తర్వాత మనం బయట పెట్టకుండా ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా అలానే ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. బెండకాయ కర్రీ చేసేటప్పుడు జిగురు లేకుండా మనకి టేస్టీగా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. బెండకాయ కర్రీ చేసేటప్పుడు ఈ విధంగా పొల్లటి పెరుగు 1 స్పూన్ వరకు వేసేసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. కర్రీ కూడా చక్కగా జిగురు లేకుండా కూడా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి. ఈ టిప్స్ మీకు ఎలా అనిపించినా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. సూదిలో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా చక్కగా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అందరిలలో ఇలా బూజుకర్రలు అయితే ఉంటూ ఉంటాయి కదండి, ప్లాస్టిక్ బూజుకర్ర. ఇలా ప్లాస్టిక్ బూజుకర్ర కొన్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఇలా అయితే కొంచెం ఇలా కట్ చేసేసుకొని వచ్చింది, లేదంటే ఇలా లాగినా కూడా ఒక థ్రెడ్ అనేది వచ్చేస్తుంది. ఇలా ఈ థ్రెడ్ని తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒక పెన్నుని తీసుకోవాలి. పెన్ను మనకి ఇలా డెప్పో ఉన్నటువంటి పెన్నుని తీసుకోవాలండి. ఇలా పెన్ను ఇలా తీసిన తర్వాత ఆ డెప్ప హోల్లోకి ఈ ప్లాస్టిక్ థ్రెడ్ని పెట్టేసి కదలకుండా స్టిఫ్గా ఇలా అయితే మనం దీన్ని పెట్టేసుకోవాలండి. ఇది చక్కగా మనకి స్టిఫ్గా గట్టిగా ఉంటుంది, కదలకుండా. మనం అవసరమైనప్పుడు చక్కగా సూదిలో దారం ఎక్కించుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా ఆ హోల్లోనికి పెట్టేసి చక్కగా ఇలా స్టిఫ్గా గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనం రెడీ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, సూదిలో దారం ఎక్కించడం చాలా ఈజీ అవుతుంది. మెషిన్ సూదిలోకైనా చక్కగా ఎక్కించేసుకోవచ్చండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ముఖ్యంగా టైలింగ్ చేసే వాళ్ళకి ఈ టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా ఈ థ్రెడ్ని అయితే ఫోల్డింగ్ చేసేసాం కదా, ఇప్పుడు దీన్ని ఎలా ఎక్కించేసుకోవాలో చూద్దాం. ఇలా నేను ముందుగా ప్లాస్టిక్ థ్రెడ్ని నీటిలోనికి ఎక్కిస్తున్నానండి. ఇలా ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి ఎన్ని పీటల దారమైనా చాలా ఈజీగా సింపుల్గా మామూలు థ్రెడ్ని అయితే తీసేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 పీటల దారం అయితే ఇలా ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి ఎక్కిస్తున్నాను. చూడండి, వీడియోలో చక్కగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ముందుగా ఇలా ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే పెట్టాం కదండి, ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి నేను ఇలా 2 పీటల దారం అయితే తీసుకున్నాను. ఇప్పుడు నాకు 4 పీటల దారం అయితే వచ్చేసింది. సో ఇలా ఎన్ని పీటల దారమైనా కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇలా ఈ విధంగా ఎన్ని పీటల దారమైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా టైలింగ్ చేసే వాళ్ళకైనా, కళ్ళు కనిపించక దారం ఎక్కించాలంటే ఇబ్బంది పడే వాళ్ళకైనా ఈ టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలాంటి పెన్నుని చక్కగా ఇలా ఒకటి రెడీ చేసుకుని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సూదిలో దారం అయితే ఎక్కించేసుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉంటుంది కదండి. మెడిసిన్స్ వేసుకుంటేనే అది కవర్ అవుతుంది. అటువంటి ఇబ్బంది లేకుండా మెడిసిన్స్ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఈజీగా ఇలా న్యాచురల్గా ఇంట్లో ఈ టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మనం తిన్న తర్వాత ఒక 1 టీ స్పూన్ వాము, ఒక 1 టీ స్పూన్ సాల్ట్ ఇలా అరచేతిలో వేసేసుకొని ఇలా యాళ్ళతో బాగా రఫ్ చేయాలండి. ఇలా రఫ్ చేసినటువంటి ఇలా వాము సాల్ట్ చక్కగా బొగ్గన పెట్టేస్తే ఆ ఓట మింగుతూ ఉంటే క్రమేణా మనకి కడుపు ఉబ్బరం తగ్గుతుంది, కడుపులో మంట తగ్గుతుంది. మనకి ఎటువంటి అజీర్తి ఉన్నా
ఆకలి వేయటం అలాంటివి తగ్గుతున్నా కూడా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా చక్కగా బొగ్గును పెట్టేసి ఆ ఓటని మింగుతూ ఉంటే క్రమేణా మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. కడుపుబ్బరం, అలానే కడుపులో మంట ఇలాంటివన్నీ కూడా సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయండి. ట్రై చేయండి. ఇలా పరగడుపున కానీ పరగడుపున మనం వేసుకున్నా పర్లేదు, లేదంటే తిన్న తర్వాత వేసుకున్నా పర్లేదండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా టిఫిన్ తర్వాత, భోజనం తర్వాత, నైట్ డిన్నర్ తర్వాత ఈ విధంగా చప్పరిస్తూ ఉంటే చక్కగా క్రమేణా కడుపుబ్బరం లాంటివి ఇలా గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మిక్సీలో మనం ఏదో ఒకటి పడుతూనే ఉంటాం కదండి. చట్నీలు కానీ, లేదంటే మసాలాలు కానీ ఇలాంటివి పట్టినప్పుడు మన హడావుల్లో ఉండగా ఇలా మిక్సీ పైన మనకి తెలియని డస్ట్ కానీ, ఇలా చట్నీ పట్టేటప్పుడు వాటర్ కానీ ఇలాంటివి పడుతూ ఉంటాయి. వెంటనే మనం క్లీన్ చేయాలంటే చాలా మనకి కొంచెం బిజీగా ఉండి క్లీన్ చేసుకోలేకపోయినా తర్వాత అయినా మనం ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలా మన చేతితో అయితే ఇలా లోపల హోల్స్ దగ్గర క్లీన్ చేసుకోలేం కాబట్టి ఈ విధంగా ఒక కాటన్ తీసుకొని ఒక సెజర్ తీసుకోవాలండి. ఇలా కాటన్కి సెజర్ పెట్టేసి చక్కగా కొంచెం సాల్ట్ వాటర్లో ఈ విధంగా డిప్ చేసేసి ఇలా చక్కగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలా మిక్సీ పైన మనకి తెలియని డస్ట్ కానీ, క్రిములు కానీ, బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది. ఇలా సాల్ట్ పెట్టి చక్కగా క్లీన్ చేసుకోవటం వల్ల ఎటువంటి క్రిములు ఉన్నా, బ్యాక్టీరియా ఉన్నా తొలగిపోతాయండి. ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మరి కొంచెం కాటన్ తీసుకొని ఇలా మళ్ళీ సెజర్ పెట్టేసి ఇలా సైడ్న ఉన్నటువంటి గ్యాపుల్లో ఉన్నటువంటి డస్ట్ కూడా ఈజీగా చక్కగా ఇలా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం కాటన్ మరొక కొంచెం కాటన్ తీసుకొని ఇలా మళ్ళీ క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. మనకి తెలియని క్రిములు కానీ, డస్ట్ కానీ, బ్యాక్టీరియా కానీ అంతా కూడా తొలగిపోతాయండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి. చూసారా ఎంత చక్కగా క్లీన్ అయిపోతుందో. ఇలా ఫోర్క్ స్పూన్ కానీ, సెజర్ కానీ ఏదైనా తీసుకుని ఈ విధంగా చక్కగా లోపల ఈ హోల్ దగ్గర అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ట్యాబ్లెట్ సీట్ని గ్యాస్ స్టవ్ పై పెట్టండి, మనకి రిపేర్ అనేది రాదని తమిళలో చూసుంటారు కదా. చాలా సింపుల్గా ఈజీగా మనం ట్యాబ్లెట్ సీట్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటారా, ట్యాబ్లెట్ సీట్ మనం యూజ్ చేసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, అలాంటి సీట్ ఒకటి తీసుకొని ఈ విధంగా మనం గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాం కానీ బటన్స్ దగ్గర ఉన్నటువంటి డస్ట్ అలానే ఉండిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా చక్కగా ఇలాగా ట్యాబ్లెట్ సీట్ పెట్టి కొనలు ఉంటాయి కదండి, కొనలు పెట్టి లోపల ఇలా చక్కగా క్లీన్ చేసేసామనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా చక్కగా ఇలా హోల్స్లో కూడా మనకి ఒక్కోసారి టీ కానీ, పాలు కానీ, రైస్ కానీ పొంగిపోయి హోల్స్ అన్నీ బ్లాక్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల మంట సరిగా రాదు, గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇలా ట్రై చేయండి. ట్యాబ్లెట్ సీట్ని ఈ విధంగా కొద్దిగా కట్ చేసేసుకొని ఎలా అయితే హోల్స్లోనికి పోనిచ్చి ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల గ్యాస్ స్టవ్ రిపేర్ రాదు, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ట్యాబ్లెట్ సీట్తో చక్కగా ఈజీగా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చండి. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ విధంగా గ్యాస్ స్టవ్ అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి ఇలా గ్యాస్ మంట చక్కగా వస్తుంది, మన పని ఈజీ అయిపోతుంది. ట్రై చేయండి. గ్యాస్ స్టవ్ని ఇలాగ చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు బర్నర్స్ కూడా క్లీన్ చేసాం కాబట్టి చూడండి ఎంత చక్కగా వస్తుందో మంట. ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే ఛానల్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ని ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎంత బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.